హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రాగద్వేషరహితమైన గృహమే స్వర్గం అవుతుందండి. అది ఈరోజు మంచి మాట. ఇక కర్రీలోకి వెళ్తే, నేనైతే రెగ్యులర్గా తయారు చేసే ములంకాడ టమాటా కర్రీ ఎలా తయారు చేశానో చూడండి. ఇది ఇలా తయారు చేసుకోండి. మీరు ఎప్పుడు ఇలాగే తయారు చేస్తే ఓకే, కాదు అనుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అసలు ఆ పళ్ళు అంతా మనము వడ్డించుకునే భోజనం అంతా కూడా ఈ కర్రీతోనే తినగలం. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్లు 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ములంకాళ్ళు చిన్నగా ఇలా 2 అంగుళాల ముక్కలుగా కట్ చేసుకొని, కొంచెం ఉప్పు లైట్గా పసుపు వేసుకొని ములంకాళ్ళు ఈ ఆయిల్లోని కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అలాగా మంటను కొంచెం తగ్గించుకొని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన తీసుకుంచుకుందాం. అదే ఆయిల్లోని ఒక ఎండుమిర్చి 2 పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేయించుకుందాం. అలాగే ఒక ఇంచు అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు ఫ్రెష్గా దంచుకొని వేసుకొని తర్వాత ఒక కరివేపాకు రెబ్బ, కొంచెం కరివేపాకు వేసి తాలింపు అంతా వేగిన తర్వాత మీడియం సైజువి 2 ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇంకా దీనికి ఉల్లి కాకుండా చాపర్లో కాకుండా ఇలాగా ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని చక్కగా వేయించుకోండి. అది వేగుతుంది. వేగిపోయిన తర్వాత అప్పుడు పసుపు, మన రుచికి సరిపడగా ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకుందాం. తర్వాత కొంచెం చిటికెడు ధనియాల పొడి, గరం మసాలా 1 చిటికెడు, అవన్నీ వేసుకొని ఈ మసాలాలన్నీ ఉల్లిపాయలు బాగా వేయించుకుందాం. ఇవన్నీ చక్కగా వేగిపోయి ఇప్పుడు మీడియం సైజువి 2-3 టమాటాలు తీసుకొని చక్కగా కలపకుండా మూత పెట్టి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఇవన్నీ ఉల్లిపాయలు ఈ టమాటాలు కలుపుకొని మళ్ళీ మూత పెడితే ఒక 2-3 నిమిషాలు ఉంటే చక్క టమాటాలోంచి నీరు ఊరి చక్క సాఫ్ట్గా మగ్గిపోతాయి. చూసారా ఎంత బాగా వేగిపోయిందో. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా ఈ ములంకాళ్ళు, అవి కూడా వేసి కొంచెం జంటిల్గా కలుపుకుందాం. అంటే మళ్ళీ ములంకాడ ఇడిపోద్ది. అలా కలిపిన తర్వాత చక్క మూత పెట్టేసి ఇంకొక నిమిషం మనం వేయించుకుందాం. ఈ టమాటాలు తాలూకా రసం అంతా కూడా మసాలాలంతా ములంకాడ కొంచెం పీల్చుకుంటుంది. అప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 7-8 నిమిషాలు ఉడికించుకోండి. మీడియంలో పెట్టుకొని చూసుకోండి, మధ్య మధ్యలో కలుపుకోండి. నేను టైం చెప్పానని కాదు, అన్నీ ఒకసారి కొత్తమన్నాక రుచి చూసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ వేసాను. ఇప్పుడు అంతా కలిపేసి బాగా మూత పెట్టేద్దాం. మూత పెట్టి అది దగ్గరగా అయిపోయిన దాకా, మరి నీరుగా ఉండకూడదు కూర, అలా దగ్గరగా అయిపోవాలి. ఎక్కువ నీరు పోస్తారనుకోండి పులుసులాగా అయిపోయి కూర కమ్మగా ఉండదు. చూసారా ఇప్పుడు నీరు ఉంది మన కూరలో, అలా నీరు లేకుండా వండుకోవాలి. అలా వండుకొని డిష్ అవుట్ చేసుకుంటే సూపర్గా ఉండే ములంకాడ కూర రెడీ అండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.